థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. దేవాది దేవుడు మరొక రోజు ఈ సివైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనం చాలా వారాల నుంచి ప్రార్థన గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదా. ప్రార్థనలో చాలా అంశాలు నేర్చుకున్నాం. ఈరోజు ఉపవాస ప్రార్థన గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది దేవునితో సంబంధము కలిగి ఉండడము అనేది మనం నేర్చుకుంటూ వస్తున్నాం. క్రైస్తవుడు దేవునితో సంబంధము డెవలప్ చేసుకోకుండా, దేవునితో సంబంధం లేకుండా ఖచ్చితంగా జీవించలేడు. దేవునితో సంబంధము కలిగి ఉండడానికి క్రైస్తవుని ముందర ఉన్న ఒక మార్గం ఏంటి అని అంటే ప్రార్థన. సో ఈ ప్రార్థనలో అనేక అంశాలు నేర్చుకున్నాం. ప్రార్థనలో అనేక రకాలు కూడా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే వాటి గురించి నేర్చుకుందాం. ఈరోజు ఉపవాస ప్రార్థన గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఉపవాసము అంటే ఏంటో మనకు తెలుసు. ఉపవాసము, ఈ ఉపవాసము అనేది ఉప ప్లస్ వాసము అనే రెండు పదాలుగా మనం డివైడ్ చేసుకుంటే, ఉప అంటే తగ్గించుకోవడము అని అర్థం. ఉప అంటే తగ్గించుకోవడము. వాసము అంటే నివసించడము లేకపోతే సహవాసము చేయడము. తగ్గింపుతో సహవాసము చేయడము అని అర్థం. సపోజ్ ఉపప్రధాని అంటాం. ఉపప్రధాని అంటే ఏంటి? ప్రధాని కాదు, ప్రధాని కంటే తక్కువ కదా. ప్రధానికి ఉన్న అధికారం కంటే, ఒరిజినల్ కంటే ప్రధానికి ఏ అధికారాలు అయితే ఉన్నాయో అది కాదు ఉపప్రధాని, అతనికంటే తక్కువ. ఉపరాష్ట్రపతి అంటాం. రాష్ట్రపతి కాదు, తగ్గింపు, ఇంకా కొద్దిగా తక్కువ లెవెల్ కదా. ఉపపత్ని అని కూడా మనకు వాక్యంలో చూస్తాం. పత్ని కాదు, భార్య కాదు, ఉపపత్ని, ఇంకా తగ్గింపు. ఇలాగే ఉపవాసము అని అంటే తగ్గింపుతో సహవాసము అని అర్థం. అంటే మనము కాదు, మనకు ఒక ఒరిజినల్ స్వభావం ఏదైతే ఉందో, మనకు ఒక స్వభావం ఉంటుంది కదా, ఒక క్యారెక్టర్ ఉంటుంది. నేను ఇది అని ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం, మన స్థితి ఇది అని అనుకుంటూ ఉంటాం. అది కాదు. అలా కాకుండా ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం చేయాలి అని అంటే తగ్గించుకొని, ఆ స్వభావము కాకుండా, ఆ స్వభావము కనిపించకుండా, ఇంతకుముందు నేను ఏదైతే ఆలోచనలు కలిగి ఉన్నానో, జీవితం కలిగి ఉన్నానో, ఆత్మీయత కలిగి ఉన్నానని అనుకుంటున్నానో, అది కాకుండా అంతకంటే తక్కువ, బాగా తగ్గించుకోవడము అని అర్థం. ఉపవాసం చేస్తున్నాము అని అంటే మన ఒరిజినల్ స్వభావము కాకుండా దానిని తగ్గించుకొని దేవుని సన్నిధిలో కనిపిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము అని అర్థం. దానిని ఉపవాస ప్రార్థన అని మనం జనరల్గా పిలవాలి. దాని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఈ ఉపవాసం చేసేటప్పుడు మనం రెండు అంశాలను గమనించే ప్రయత్నం చేయాలి. ఉపవాసం చేసేటప్పుడు రెండు విషయాలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉపవాసం చేస్తున్నామంటే ఏమని అర్థమవుతుంది? మనం ఆహారం తీసుకోవట్లేదు అనే కదా. ఏదో ఒక పూట స్కిప్ చేస్తాము, లేకపోతే 2 పూటలు స్కిప్ చేసే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకు తగినట్టుగా, వాళ్ళకు ఏదైతే చేయగలరో వాళ్ళకు తగినట్టుగా ఉపవాసం చేస్తూ ఉంటారు. కుటుంబంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఒక పూట భోజనం మిస్ చేస్తారు, 2 పూటలు చేస్తూ ఉంటారు. లేకపోతే కొన్ని రోజులు కూడా, ఒక 3 రోజులు, వారం రోజులు వాళ్ళు అలా చేస్తూ కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్నప్పుడు మనకు 2 విషయాలు అర్థమవుతాయి. వాళ్ళు ఆహారాన్ని తీసుకోరు కదా, అంటే వాళ్ళు తీసుకోవలసిన ఆహారము మిగిలిపోతుందనేగా అర్థం కదండి. వాళ్ళు ఆహారం తీసుకుంటున్నారు. 3 పూటలు తినే వాళ్ళము 1 పూట తినట్లేదు, లేకపోతే 2 పూట తినట్లేదు అని అంటే ఆ 1 పూట ఆహారము మిగిలిపోతుంది. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకుందాం. 2 పూటలు తినట్లేదంటే 2 పూటల ఆహారము మిగిలిపోతుంది. లేకపోతే వారం రోజులు చేస్తున్నాము, 3 రోజులు చేస్తున్నాము, కుటుంబంగా చేస్తున్నాం, ఎన్ని రోజులు చేసినా ఉపవాసం చేస్తున్నాము అని అంటే మనము తినే ఆహారము, రెగ్యులర్గా తీసుకునే ఆహారము మిగిలిపోతుంది. ఒకటి. రెండవది ఏంటి? ఈ ఆహారాన్ని వండుకోవడానికి లేకపోతే సిద్ధపరచుకోవడానికి అవసరమైన సమయము కూడా మిగిలిపోతుంది.
ఎందుకు ఉపవాసం చేస్తారు జనరల్గా అంటే, సాధారణంగా ఆ సమయంలో ఉపవాస ప్రార్థనను లేకపోతే దేవుడు ఎందుకు ఉపవాస ప్రార్థనను తీసుకొని వచ్చాడు అని అంటే, మనిషి జనరల్గా లేకపోతే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు తన డైలీ యాక్టివిటీస్లో బిజీగా ఉంటాడు. ఎందులో బిజీగా ఉంటాడు? ఆ టైంలో పాడి, పంట ఈ రెండే కదా ప్రాముఖ్యమైనవి. వ్యవసాయం చేస్తూ ఉంటారు, లేకపోతే పాడిని చూసుకోవాలి, పశువులను చూసుకోవాలి. ఈ విషయంలో కుటుంబం అంతా బిజీగా ఉంటుంది. చదువులు తక్కువ కాబట్టి దీని మీదనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అలాంటప్పుడు ఈ పనులలో పడి వారి సమయాన్ని కంప్లీట్గా దాని కొరకే వెచ్చిస్తూ ఉండేవాళ్ళు. వ్యవసాయానికి వెళ్ళాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, ఈ పనుల మీదనే వాళ్ళకి టైం సరిపోతుంది. కానీ ప్రార్థనకు కానీ వాక్యం దగ్గర కనిపించడానికి కానీ సమయం ఉండేది కాదు. అలాంటప్పుడు చేయవలసిన పని ఏంటి అని దేవుడు ముందుగానే రాయించాడు అని అంటే, వీటన్నిటిని వలన మన మైండ్ పనుల మీద ఆసక్తి చూపిస్తుంటుంది కాబట్టి, దాని మీద బిజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ రెండు మానేసేయండి అని అంటున్నాడు. ఫస్ట్ ఆహారం వండుకోవడము, వ్యవసాయం చేయడం లేకపోతే పనులు చేయడం మానేస్తే ఒకటి ఏం జరుగుతుంది? సమయం దొరుకుతుంది కదండి. ఆహారము మిగులుతుంది, సమయము దొరుకుతుంది. దాని మీద ఆలోచనలు పోవు. పని చేసుకోవాలి, లేకపోతే అది సిద్ధపరచుకోవాలి, ఆ పని ఉంది, ఈ పని ఉంది అనే ఆలోచనలు రాకుండా ఉంటాయి. కాబట్టి వెళ్ళి ఆయన సన్నిధిలో మిగతా పనుల మీద ధ్యాస మానేసి ఆ పనులు వాటి గురించి ఆలోచించకుండా ఎఫెక్టివ్గా ఎంత సమయం అయితే దేవుని సన్నిధిలో గడుపుతామో ఆ సమయమును ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని ఈ ఉపవాస ప్రార్థన గురించి వాక్యం మాట్లాడుతుంది. మొదటి శతాబ్దంలో కానీ లేకపోతే మొదటి సంఘంలో కానీ వీళ్ళు తీసుకొచ్చిన ఉద్దేశం అది. ఉపవాస ప్రార్థన చేసే ఉద్దేశం ఏంటి అని అంటే, మన ఆలోచనలు వేరే దాని మీద మళ్ళకూడదు. జనరల్గా దేని మీద నేను ఏం తిందమో, ఏమి తాగమో, లేకపోతే ఈ పూటకి ఏం తెచ్చుకోవాలి, రేపు ఏం చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలే ఉంటాయి కదా. ఈరోజు పని చేయకపోతే నా పరిస్థితి ఎట్లా, ఇంట్లోకి ఏంది, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కాబట్టి ఫస్ట్ వాటిని మానేసేయండి. ఆ రోజుకు పని మానేసేయండి. ఆ పని చేయడం వలన మనకు సమయము మిగిలిపోతుంది. ఆ సమయాన్ని డైరెక్ట్గా దేవుని పాద సన్నిధిలో మనము ప్రార్థనకు కూర్చున్నప్పుడు ఆ ఆలోచనలు రావు. ఈరోజు నేనేం తినట్లేదు కాబట్టి, నేనేం చేసుకోవట్లేదు కాబట్టి అనే ఆలోచన మైండ్లో ఫిక్స్ అయిపోతాం కదా. ప్రార్థనకు కూర్చుంటున్నప్పుడు నేను ఈరోజు ఏం తినట్లేదు కాబట్టి దాని గురించి ఆలోచించను. అప్పుడు ఆ సమయం అంతా దేవుని సన్నిధిలో వెచ్చించడానికి, ఎఫెక్టివ్గా గడపడానికి అవకాశం ఉంటుంది. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఈ రెండు విషయాలు మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఉపవాస ప్రార్థనకు కూర్చుంటున్నాను, నేను వేరే ఆలోచనలు చేయను, వేరేవి నా మైండ్లోకి రావు. ఆ పని చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనలు నాకు ఉండవు. కాబట్టి నేను నాకు ఇవ్వబడిన ఆ సమయంలో నేను 2 గంటలు గడుపుతానా, 3 గంటలుగా హాఫ్ డే స్పెండ్ చేస్తానా, ఆ సమయం అంతా ఆయన సన్నిధిలో ఎఫెక్టివ్గా గడపడానికి ఉపవాస ప్రార్థన మనం చేయాలి. అలా చేసినప్పుడే దేవునితో మనకున్న సంబంధము బలపడే అవకాశం ఉంది, స్ట్రాంగ్ అవుతుంది. ఉపవాస ప్రార్థనలో మొదటి కారణము మనకు దేవునికి మధ్యలో ఆ బాండేజ్ అనేది బలపడుతుంది. ఫస్ట్ రీజన్. తర్వాత నేర్చుకుందాం ఏమేమి ఉపవాస ప్రార్థనలో మనకు ప్రయోజనాలు ఉన్నాయి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం నేర్చుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక్కొక్కటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి రీజను దేవునితో సంబంధం బలపడాలి. ఎక్కువ సమయం గడిపినప్పుడు ఆయన సన్నిధిలో ఆయనతో మనకు సంబంధం బలపడుతుంది. ఆయన గురించి మనకు ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకు? ప్రార్థన చేస్తూ ఉంటాం, వాక్యం కూడా చదువుతూ ఉంటాం కాబట్టి ఎక్కువగా ఆయన గురించి ఎక్కువగా మనం తెలుసుకుంటాం. ఆయన లక్షణాలు ఎక్కువగా తెలుసుకుంటాం. ఆయన ఏమై ఉన్నాడో మనం ఎక్కువగా తెలుసుకుంటాం. ఆయన మనతో మాట్లాడతాడు, మనం ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. ఒక రిలేషన్ అనేది అక్కడ బిల్డప్ అవుతుంది ఎక్కువ సమయము. అందుకని ఉపవాస ప్రార్థన చేసే ప్రయత్నం చేయాలి. అయితే దేవుడు ఏమంటున్నాడు, లేకపోతే మనం ఎలాంటి ఉపవాసం చేస్తాము, దేవుడు ఎలాంటి ఉపవాసం చేయమంటున్నాడు, లేకపోతే వాక్యం ఎలాంటి ఉపవాసం చేయమంటుంది, మనం ఎలాంటి ఉపవాసం చేసే ప్రయత్నం చేస్తాము అంటే, ఇందాక చదవబడిన వాక్య భాగము
దానిని చూడడానికంటే ముందుగా 58వ అధ్యాయము యెషయా గ్రంథంలో దేవుని వాక్యము స్పష్టంగా కొన్ని విషయాల గురించి రాయబడింది. ఉపవాస ప్రార్థన గురించి ఖచ్చితంగా సూటిగా కొన్ని విషయాల గురించి రాయబడింది. 58 యెషయా గ్రంథము 3వ వచనం నుంచి నేను కొన్ని వచనాలు చదువుతాను. ఎలాంటి ఉపవాసము మీరు చేస్తున్నారు అని దేవుడు అంటున్నాడు. ఆయన ఏ ఉపవాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఎలాంటి ఉపవాసం చేస్తున్నాం, దేవుడు కోరుకున్నట్టుగా ఉపవాసం చేస్తే వచ్చే ఆశీర్వాదాలు ఏంటి అనే విషయాలు స్పష్టంగా ఈ అధ్యాయంలో రాయబడినాయి. 3 నుంచి 12 వరకు మీరు తర్వాత చదవండి. నేను అక్కడ కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. 58వ అధ్యాయం 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. ఎలాంటి ఉపవాసం చేస్తున్నారు అని అంటున్నాడు ఆయన. ఉపవాసం చేస్తున్నాం మేము అంటే మా శరీరాన్ని కష్టపెట్టుకుంటున్నాము, ఆహారం తీసుకోవట్లేదు, మేము శ్రమ పడుతున్నాము, మేము ఎంత ఉపవాసం చేసినా మా ప్రార్థనకు ఎందుకు సమాధానం ఇవ్వవు, మా సమస్యలను ఎందుకు పట్టించుకోవు నువ్వు, నీ పద సన్నిధిలోనే కనిపిస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, ఉపవాసం ఉంటున్నాం కదా, నువ్వు చెప్పినట్టుగా ఉపవాసం ఉంటున్నాం కదా, ఎందుకు మా ప్రార్థన ఆలకించవు అని ఇట్లాంటి మాటలు మాట్లాడతారు మీరు. కానీ మీరు ఎలా చేస్తున్నారు? మాట్లాడడంలో తప్పు లేదు, మీరు సరిగా చేసి మాట్లాడితే పర్వాలా, కానీ మీరు అలా మాట్లాడట్లా. ప్రార్థన చేసి సమాధానం ఎక్స్పెక్ట్ చేయాలి, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రార్థనకు సమాధానం వస్తుందనే మనం వెళ్తాం. కానీ మీరు ఎలా వస్తున్నారు నా దగ్గరికి? ఎలా వస్తున్నారంట? మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు. ఉద్దేశం ఏంటి? ఉపవాస ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటి? మీ పనులను మానేసుకోవాలి. ఫస్ట్ మీరు చేసే పనులన్నీ మానేసుకోవాలి. కానీ మీరు మానేసుకోకుండా మీ ఉద్యోగాలు మీరు చేస్తున్నారు, మీ వ్యాపారాలు మీరు చేస్తున్నారు, అన్నీ చేస్తూనే ఉన్నారు డైలీగా. ఇందాక ఉపవాసం అంటే తగ్గించుకొని అని అన్నాం, అంటే రెగ్యులర్గా కానిది అని అర్థం. మనం రెగ్యులర్గా ఏదైతే చేస్తున్నామో దానిని చేయకుండా దేవుని సన్నిధిలో కనిపించడము అని అర్థం. కానీ మనం ఏం చేస్తుంటాము, లేకపోతే మీరేం చేస్తున్నారు అని వాక్యం సెలవిస్తుంది. మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నారు, మీ వ్యాపారాలు మీరు చేసుకుంటున్నారు, మీ ఉద్యోగాలకు మీరు వెళ్తున్నారు, రెగ్యులర్గా ఇంతకుముందు ఏ పనులు అయితే చేస్తున్నారో ఆ పనులన్నీ చేస్తూ ఉన్నారు. పైపెచ్చు గొడవలాడుతున్నారు, కొట్లాడుతున్నారు, కేకలు వేసుకుంటున్నారు. మీ ఇంట్లో పని వాళ్ళకు కూడా పనులు అప్పచెప్తున్నారు, మీ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా పనులు చెప్తున్నారు, ఆ పనులు ఈ పనులు చెప్తున్నారు, కఠినమైన పనులు కూడా చెప్పడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు? నేను ఉపవాసం ఉన్నా, నేను ఈరోజు పని చేయలేను, బలహీనంగా ఉన్నా అని వాళ్ళకు పని మనుషులకు పనికి ఎక్కువగా చెబుతున్నారు. మీ పనులన్నీ ఎదుటివారి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఉపవాసం చేస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మీ పనులు మీరు చేసుకుంటూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను ఎలా వింటాననుకుంటున్నారు అని ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచన చేద్దాం, మనం ఎలాంటి ఉపవాసం చేస్తున్నాం. ఇలాంటి ఉపవాసం ఒకవేళ చేస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ప్రార్థన వినను అని అంటున్నాడు కదా. మీరు గుద్దులాడుతూ ఉపవాసం చేస్తారు, కలహపడుతూ వివాదాలు పెట్టుకుంటూ, ఇంట్లో గొడవలతో వారి మీద వీరి మీద కేకలేస్తూ కదండి, అల్లరి చేస్తూ దేవునికి అయిష్టంగా ఉపవాసం చేస్తున్నారేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని మాట్లాడుతున్నాడు. మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అలాంటి ఉపవాసం నాకు ఇష్టమా? యాక్చువల్లీ ఎలాంటి ఉపవాసం నాకు ఇష్టమో, మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు అని అంటున్నాడు. అంటే ఏంటి? కంఠధ్వని పరమున వినపడాలి, దేవునికి వినపడాలి. చుట్టుపక్కల వాళ్ళకు, ఇంట్లో ఉన్న వాళ్ళకు కేకలేసి గొడవలు పెట్టుకుంటే ఆ స్వరము కాదు వినపడాల్సింది, ఆ గొడవలు కాదు వినపడాల్సింది. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన పరమున ఉన్న దేవుడు వినాలి, దేవుని సన్నిధికి చేరాలి నీ ప్రార్థన. ఆయనతో గడిపినప్పుడు చేసే ప్రార్థన ఆయనకు వినపడాలి. అలాంటి ఉపవాసం కదా నేను కోరుకునేది. గొడవ పడుతున్నప్పుడు, అల్లరి చేస్తున్నప్పుడు, కలహాలు పెట్టుకుంటున్నప్పుడు ఆ స్వరం కాదు నేను వినాలనుకునేది.
నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కంఠస్వరము నాకు చేరుకోవాలి. అలాంటి ఉపవాసం కదా, అలాంటి ఉపవాసం మీరు ఇప్పుడు చేయరు, మీరు అలా చేయట్లేదు. ఇది నాకు అనుకూలమా? ఇలాంటి ఉపవాసం నేను ఇష్టపడతానా అని ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. అట్లా కిందికి వచ్చినప్పుడు 5వ మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనపట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? కదండి. ఎలా చేస్తుంటే ఉపవాసం ఉన్నాము అని అంటే మనం మొహం వేలాడేసుకొని ఉంటాం. ఒకరు ఈ రోజంతా ఉపవాసం ఉన్నాను, ఎవరన్నా అడిగితే కానీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వీక్గా ఉన్నాను, కొంచెం బలహీనంగా ఉన్నాను, ఏం తీసుకోవట్లా, ఏం తినట్లా, లేకపోతే లెంట్ డేస్ కదా అంటే ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం? ఎవరి మెప్పును పొందుకునే ప్రయత్నం చేస్తున్నాం? ఎవరి గురించి? లేకపోతే మనం చేసే ఆత్మీయత, మనం జీవించే ఆత్మీయ జీవితము ఎదుటి వారికి చెప్పుకునే ప్రయత్నం, వాళ్ళ మెప్పును పొందుకునే ప్రయత్నం. ఎవరి మెప్పు కోసం మనం ప్రార్థన చేస్తున్నాం? ఈ ఉపవాసం ఎవరి కోసం ఉంటున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. జమ్మువలే అంటే వేలాడ తీసుకున్న మొహాలతో బలహీనంగా ఎదుటివారికి కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే ఇందాక మనం చదివాం ఇక్కడ మత్తయి సువార్తలో మనం చదివింది అది 6వ అధ్యాయం 16వ వచనంలో, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. ఎలా ఉండే ప్రయత్నం చేస్తున్నారు అని అర్థం. దుఃఖముక్కులుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని నేను వేషధారణ అంటున్నాను అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఎలా ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు, ఎలా ఉంటున్నారు మీరు అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు చెబుతూ ఉన్నాడు, దుఃఖముఖులుగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. తమంతకు తాముగానే వికారం చేసుకుంటారు, బలహీనంగా కనపడే ప్రయత్నం చేస్తుంటారు. పక్కింటి వాళ్ళకి, లేకపోతే సంఘములో ఆత్మీయులు ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువగా మనము వారి ముందర అలాంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కనిపించేలా చాలా వీక్గా ఉన్నాను, చాలా బలహీనంగా ఉన్నాను, మాటలు కూడా బయటికి రావు. ఒక్కొక్కసారి మాట్లాడలేకపోతే నేను నడవలేను, నేను రాలేను, నేను చేయలేను, ఉండలేను, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాం చెప్పుకోవడానికి. వారం రోజుల నుంచి ఉన్నా, 40 రోజుల నుంచి ఉన్నా, 21 రోజులు ఉన్నా, ఎవరి కోసం చేస్తున్నాము? ఈ విషయాన్ని స్పష్టంగా దేవుని వాక్యము ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఎవరి కోసం ఉపవాసం చేస్తున్నావు? మనుషుల మెప్పు కొరక? మనుషులు మనల్ని చూడాలనా? ఎంత ఆత్మీయులో అనుకోవాలనా? ఉపవాసము అలా చేయకూడదు అని ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఉపవాసం 17వ వచనంలో, ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక కదండి. మనుషులకు కనపడవలనని కాక కండిషన్ ఉంది, ఆజ్ఞ ఉంది. ఇలా కాదు, నువ్వు ఉపవాసం చేయాల్సింది మనుషుల కొరకు కాదు. మనుషుల కొరకు అయితే ఓకే, దానిని నేను పట్టించుకోను, దానికి నీవు ఏం చేసుకుంటావో నువ్వు చేసుకో, ఎలాంటి వేషధారణ చేసినా నాకు సంబంధం లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీ ఉపవాసము చేయను. మనుషులకు కనపడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడాలి, వేరే వాళ్ళకు కనిపించకూడదు. రహస్యమందున్న తండ్రికి కనపడడానికి రహస్యముగా నువ్వు చేసే ప్రార్థన, అది ఉపవాస ప్రార్థన. అంటే తండ్రితో నువ్వు గడిపే సమయం, మిగతా పనులన్నీ పక్కన పెట్టి, ఆ రోజు పనులన్నీ పక్కన పెట్టి, ఎంత టైం అయితే ఆ పనులు చేసుకోవడానికి నీకు సమయం పడుతుందో ఆ సమయం అంతా, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎంత సమయం ఉద్యోగం చేస్తావో ఆ సమయం అంతా ఆయనతో గడపడానికి రహస్యముగా, అది కూడా వేరే వాళ్ళకు కనిపించకుండా, వికారముగా కనిపించకుండా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఉపవాసం ఇంకా ఎలా ఉండాలి? ఇంతకుముందు ఉన్నదానికంటే ఇంకా చాలా అందంగా కనపడాలంట. తల అంటుకోవాలి, తల స్నానం చేయాలి, లేకపోతే ఆయిల్ పెట్టుకోవాలి కదండి. తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము, చాలా బాగా కనపడాలి, వికారంగా కాదు కనిపించాల్సిందే. అసలు చేస్తున్నట్టుగా కూడా వేరే వాళ్ళకు తెలియకూడదు అని అర్థం. ఇంతకుముందు కనిపించేదానికంటే చాలా అందంగా కనపడాలి, యాక్టివ్గా కనిపించాలి.
ఎవరన్నా అడిగితే చెప్పే ప్రయత్నం చేయడానికి మనం అవకాశం ఇస్తుంటాం వాళ్ళకి. అలాంటి అవకాశం కాదు. ఇంకా బాగా చాలా చక్కగా కనిపించాలి అని దేవుడి వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. అప్పుడు సమాధానం ఇస్తాను. అలా కాకుండా నువ్వు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు, వ్యాపారాలకు వెళ్తున్నావు, అన్నీ చేసుకుంటూ మా పనికి లేకపోతే మా కష్టానికి ఎందుకు నువ్వు ప్రతిఫలం ఇవ్వు అని ఎలా అడుగుతావు నువ్వు? దేవుడు మాట సూటిగా ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉంది కదండి. ఎలా అలా ఎక్స్పెక్ట్ చేస్తావు? అలా చేస్తే కూడా మీకు ప్రతిఫలం పొందుకున్నారు అని కూడా ఉంది 16వ వచనంలోనే, ఇందాక చదువుబడిన వాక్య భాగంలో మత్తయి సువార్త 6:16లో చివరి భాగంలో, తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే వేరే వాళ్లకు కనిపించేలా చేసే ఉపవాస ప్రార్థన, ముఖము వికారము చేసుకొని వేరే వాళ్ళ మెప్పునో లేకపోతే ఆత్మీయతనో హెచ్చింపును కోరుకునే ఉపవాస ప్రార్థనకు తగిన ఫలము కూడా నువ్వు పొందుకొని ఉన్నావు అని అంటున్నాడు ఆయన. అంటే మన ప్రార్థనకు సమాధానం వచ్చిందని కాదాడ, నెగిటివ్గా మన ప్రార్థనకు సమాధానము రాదు అని అర్థం. అయితే మనం ఏదైతే కష్టపడుతున్నామో ప్రయాసపడుతున్నామో దానికి సమాధానం రాదు అని అర్థం. వేషధారణకు తగినట్టుగా ఫలాన్ని కూడా నువ్వు పొందుకుంటావు అని అర్థం. నాకు కనపడేటట్టుగా చేసే ప్రార్థనకు కాకుండా వేరే వాళ్లకు చేసే ప్రార్థనకు కూడా నువ్వు తగిన ఫలాన్ని పొందుకుంటావు అని ఖచ్చితంగా దేవుని వాక్యము సూటిగా మాట్లాడుతుంది. ఎలాంటి ఉపవాసము నేను చేయమంటున్నాను, మీరు చేస్తున్నారు. యాక్చువల్గా ఏం చేయాలి అంటే ఆ రోజు ఆ సమయంలో ఉపవాసం చేసేటప్పుడు ఏం చేయాలి? మళ్ళీ యెషయాకు వద్దాం ఒకసారి. 58వ అధ్యాయము యెషయా గ్రంథంలో 6వ వచనం నుంచి చదువుతాను. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఇది నేను ఏర్పరచుకున్న ఉపవాసం. మిమ్మల్ని కష్టపెట్టుకోవాలని, మీరు మీ శరీరాన్ని కష్టపెట్టుకోమని నేను చెప్పట్లా, అది కాదు నేను కోరుకునేది. కానీ ఆ రోజు మీరు చేస్తున్న ఉపవాసములో ఏం జరగాలి? ఈ విషయాలు జరగాలి. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పబడాలి. కాడిమాను అంటే ఎవరైతే బంధించబడ్డారో వ్యసనాల చేత కావచ్చు, లోకంలో ఉన్న ఆశల చేత కావచ్చు, ఏ విధమైన బంధకాలలో ఏ సమస్యల్లో ఉన్నారో, నా గురించి కాదు, నేను ఉపవాసం ఉన్నప్పుడు నా గురించి కాదు నేను ప్రార్థన చేయాల్సిందే, నా కుటుంబం గురించి కాదు నేను ప్రార్థన చేయాల్సిందే. దేని గురించి? బంధకాలలో ఉన్నారే నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నీ సంఘంలో ఉన్నవాళ్ళు, నీ స్నేహితులు, కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళు బంధకాలలో ఉన్నారు, అనేక బంధకాలలో ఉన్నారు, అప్పుల బాధల్లో ఉన్నారు, అనారోగ్యంతో బంధించబడ్డారు, తాగుడుకు బానిసలయ్యారు, అనేకమైన సమస్యలలో వాళ్ళు ఉన్నారు కదా. కాడిమాను అపవాది వాళ్ళను బంధించేసింది. వారి మీద ఈ లోకంలో ఉన్న బాధ్యతలో లేకపోతే అనేక రకమైన కాడులను వారి మీద మోపింది. దాని వలన వారు ఈ లోకంలోనే వారు జీవించే ప్రయత్నం చేస్తున్నారు. వారి జీవితంలో ఉన్న ప్రయాస, వారి కుటుంబాల కొరకు వారు పడుతున్న ప్రయాసను, వాటి గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, వారిని విడిపించేలా నువ్వు నీ వలన కాదు, నిజమే, కానీ ఆ విషయాలు నా వద్దకు తీసుకొచ్చినప్పుడు, నీ కంఠస్వరము నాకు వినపడినప్పుడు, ఇలాంటి అంశాల గురించి ప్రార్థన చేసి నీ కంఠస్వరము నాకు వినపడినప్పుడు, అది నేను ఏర్పరచుకునే ఉపవాసం. అలాంటి ఉపవాసం కదా నేను కోరుకునేది అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఇంకొకటి ఏమంటున్నాడు? ఉపవాసం చేస్తున్నప్పుడు ఇందాక ఏమనుకున్నాం, మనకు మిగిలే సమయాన్ని ఎఫెక్టివ్గా ఆయన సన్నిధిలో గడపాలి. ఆ సమయంలో మనం ఎలాంటి ప్రార్థనలు చేయాలి, ఎలా చేయాలి అని నేర్చుకున్నాం. అయితే రెండవది ఏంటి? ఆహారం కూడా మిగులుతుంది అని అనుకున్నాం కదా. అందుకని 7వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు? నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. మనము తినకుండా ఆ పూట లేకపోతే ఆ రోజు తినకుండా ఎంతైతే ఆహారం మిగులుతుందో, లేకపోతే ఆహారం మిగలడానికి
తగిన అమౌంట్ ఉంటుందిగా, వాల్యూ ఎంతైతే ఉంటుందో, మనం ఆహారం వంట చేసుకోము కాబట్టి ఆ పూటకు నేను ఎంత మిగిల్చగలుగుతున్నానో అది ఎవరికి వెళ్ళి ఇవ్వాలి? ఆకలి కొనిన వారికి పెట్టండి, అవసరతలో ఉన్న వారికి. కొంతమంది ఆకలి ఉన్నట్టుగా, లేకపోతే సపోజ్ ఎగ్జాంపుల్గా మన ఆర్ఫనైజెస్ కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ కొన్ని చూస్తూ ఉంటాం. వాళ్ళకి సహాయం చేయొద్దు అని కాదు, కానీ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అయితే వాళ్ళకి కొంతమంది రెగ్యులర్గా స్పాన్సర్స్ కూడా ఉంటారు, రెగ్యులర్గా వాళ్ళకు బాగా సమృద్ధి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటి వాళ్ళకి కాదు, ఎవరికి నీడ్ ఉందో, అవసరత ఉందో, సహాయం అందకుండా ఉందో, ఆకలితో ఉన్నారో, అంటే మనం ఆ రోజు పెట్టినప్పుడు వాళ్ళ ఆకలి తీర్చబడుతుంది. ఆ పూట ఎక్కడ దొరకలేదు, ఆకలి తీర్చబడుతుందో, అవసరత తీరుతుందో వాళ్ళకు పెట్టండి, వాళ్ళకి ఇవ్వండి. ఉన్న వాళ్ళకే కాదు, లేని వాళ్ళను గుర్తించే ప్రయత్నం చేయండి. ఎంతైతే మీకు ఆహారం మిగులుతుందో, 10 రూపాయల, 100 రూపాయల, 50 రూపాయల, ఏదైనా కానీ, నీకు ఆ రోజు నువ్వు తినకుండా ఉన్నదానికి తగిన విలువ ఆకలి కొన్న వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. వస్త్రహీనుడికి ఒకవేళ మీరు ఇవ్వదలుచుకుంటే వాళ్ళకి ఇవ్వండి, లేని వారికి వాళ్ళకి ఇవ్వండి. ఇది కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసము, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని అంటున్నాడు 8వ వచనం చివరి భాగంలో కదా. ఇదే కదా ఇది నాకు ఇష్టమైన ఉపవాసము. ఇదే అండి దేవుడు కోరుకునేది మన నుంచి. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేయాలి, ఏ ప్రార్థన చేయాలి? ఇలా చేస్తే వచ్చే ఆశీర్వాదాలను ఒక్కసారి చదవండి. తర్వాత 12వ వచనం దాకా ఎన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు, వేరే వాళ్ళకు కాదు ఆశీర్వాదాలు, మనకు ఎవరమైతే ఉపవాసం చేస్తున్నామో వారి కొరకు దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదాలు, ఇందులో ఇది లేదు అనకుండా అన్ని ఆశీర్వాదాలు అందులో ఉన్నాయి. దేని కొరకైతే నేను ఉపవాసం చేస్తున్నానో ఆ ఉపవాసానికి తగిన ఫలము కూడా అందులో రాయబడి ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక్కసారి చదివే ప్రయత్నం చేస్తాను, బైబిల్ తెరిచి చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఏమి లభిస్తుంది? ఎవరికి లభిస్తుంది శీఘ్రముగా స్వస్థత? అనారోగ్యము, అననుకూల పరిస్థితి ఏవి ఉన్నా కానీ, ఆరోగ్యం బాగలేదు, చాలా సీరియస్గానే ఉంది, చాలా పరిస్థితులు ఎవరికైనా బాగలేదు కుటుంబంలో, కానీ ఏమంటున్నాడు ఆయన? అలాంటి ప్రార్థన చేసినప్పుడు నీకు శీఘ్రముగా స్వస్థత లభిస్తుంది. శీఘ్రముగా అంటే వెంటనే, త్వరలో. ఎవరికి? నేను నా గురించి ప్రార్థన చేశానా, ఉపవాసం చేశానా? చేయాల. కానీ ఉపవాస ప్రార్థనలో నేను బంధకాలలో ఉన్న వారి గురించి ప్రార్థన చేశాను కదా, కాడిమానులు మోపబడిన కుటుంబం గురించి ప్రార్థన చేశాను, బానిసత్వంలో ఉన్న వారి గురించి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు నాకేమిచ్చాడు ఆయన? స్వస్థతనిచ్చాడు, శీఘ్రముగా స్వస్థతనిచ్చాడు. అంతేనా? కిందికి వచ్చినప్పుడు నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. ఎంత చక్కని ఆశీర్వాదం అండి. తర్వాత చదవండి. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. యెహోవా మహిమ చదువుకుంటూ పోతుంటే ఒక్కొక్కటి ఎంత గొప్ప ధైర్యము, ఆశీర్వాదము, ధన్యత ఇందులో దాచబడి ఉన్నాయి. ఒకసారి చూడండి. వెనుకటి భాగమును కావలి కాయును, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. చూడండి, ప్రార్థనకు ఆయన వెంటనే నేనున్నాను, నువ్వేం భయపడకు, నీ సమస్య నాది, నువ్వేం భయపడకు, యుద్ధం నేను చేస్తాను, అది నీళ్ళు ఎలాంటి పరిస్థితి అయినా. ఎంత ధైర్యమైన మాటలు కదండి, ఎంత ధైర్యంగా ఆయన మనకు చెప్తున్నాడు. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మానే. ఇది చేస్తూ ఉండాలి. మనం చేయవలసిన పనులు ఇవి. దేవునికి ఇష్టమైన పనులు లేకపోతే ప్రార్థన అంటే ఇవి. ఎదుటి వారిని వేలు పెట్టి చూపించే ప్రయత్నం చేయడం మానివేయాలి కదండి. చెడ్డదానిని మాట్లాడొద్దు. అంధకారము నీకు మధ్యాహ్నము వల్లే ఉండును, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. ఎంత చక్కని మాట. అంటే ఏ కొరత ఉండదనే అర్థం, ఏ లోటు ఉండదనే అర్థం. సమృద్ధి ఉంటుంది. అవి క్షామకాలం, బయటి వాళ్ళకు క్షామకాలమే, బయటి వాళ్ళకి ఏమంటారు కరువు ఉండొచ్చు, వాళ్ళకు లేకపోయి ఉండొచ్చు, పరిస్థితులు బాగుండకపోవచ్చు కదా. ఐగుప్తులో
10 తెగుళ్ళు వచ్చాయి, కానీ గోషేనులో వచ్చాయి 10 తెగులు? వెలుగుంది అక్కడ. ఏ చీకటి కూడా గోషేనులో, ఇజ్రాయేలు నివసించిన ఆ ప్రాంతంలో చీకటి రాలా. బయట పరిస్థితులు బాగలేకపోయినప్పటికీ నీ పరిస్థితి బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు ఆర్థికంగా బాగుంటావు, ఆరోగ్యపరంగా బాగుంటావు, ఆత్మీయంగా బాగుంటావు, నువ్వు అభివృద్ధి చెందుతావు అని అర్థం కదా. క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండదవు. పూర్వకాలము నుండి పాడైన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయవాడు అనియు, దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడు అనియు నీకు పేరు. చక్కని పేరు కూడా మనకు వస్తుందంట అండి. అన్నీ బాగు చేసేవాడు. ఎవరికి? మనకు. నిజంగా మనం బాగు చేస్తామా? కుటుంబాలను కట్టే వాళ్ళమా? మనము కాడిమానులు విరగొట్టే వాళ్ళమా? దేశాన్ని బాగు చేసే వాళ్ళమా? ఖచ్చితంగా కాదు. కానీ ఈ పేరు మనకిస్తానంటున్నాడు ఆయన. ఇలాంటి ధన్యతను మనకిస్తానంటున్నాడు. ఇందులో ఏ ఆశీర్వాదం అన్నా మనకు తక్కువగా ఉందండి? ఖచ్చితంగా లేదు. కానీ నాకెలా వచ్చింది ఇది? ఈ ఆశీర్వాదం నాకెలా వచ్చింది? నేను ప్రార్థన చేసినప్పుడు, వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే దేవుని చిత్తానుసారముగా ఉపవాసము ఉంటూ ప్రార్థన చేసినప్పుడు నా జీవితము వెలుగువలే, నా కుటుంబము వెలుగువలే, కొరత లేకుండా, ఏ సమస్య లేకుండా, ప్రతి సమస్య నుంచి విడిపించబడి ప్రార్థన చేస్తే నేనున్నాను అని ధైర్యంగా, ఆయన చెప్పిన మాటకు ధైర్యంగా మనం ముందుకు వెళ్ళడానికి, క్షామకాలమున లేకపోతే ఆయన సైన్యము మనకు కాపలా ఉంటుంది. ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. ఎప్పుడు? ఉపవాస ప్రార్థనలో ఆయన చెప్పినట్టుగా ఉన్నప్పుడు. ఒక దెబ్బకు 2 పిట్టలు అంటాం కదండి. దెబ్బకు 2 పిట్టలు అంటే ఏంటి? మనం ఉపవాసం చేస్తే ఎదుటివారి కాడిమానులు విరగొట్టబడతాయి, ఎదుటివారి సమస్యలు తీర్చబడతాయి, నా సమస్య కూడా తీర్చబడుతుంది, నాకు కూడా సమాధానం వస్తుంది, దేవుడు నాకు కూడా మేలులను చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అదే అండి. అయితే చేయవలసిన విధానము మనకు తెలియాలి. వాక్యం ఏం సెలవిస్తుంది? ఎలాంటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయమంటుంది? ఉపవాసం అంటేనే తగ్గింపు జీవితం కలిగి ప్రార్థన చేయడం. ఉపవాసం అంటేనే దేవునితో సత్సంబంధం కలిగి ఎక్కువ సమయం గడిపి ఆయన సన్నిధిలో మోకరించి చేయవలసిన అంశాలన్నిటినీ ఆయన వద్దకు తీసుకువెళ్ళడం. ఏ అంశాలైతే ఆయన చెప్పాడో వాటన్నిటిని ఆయన వద్దకు తీసుకువెళ్ళడం. ఇలాంటి ప్రార్థన కదా నాకు ఇష్టమైనది, ఇది కదా నేను కోరుకున్నది అని ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఎదుటి వారికి తెలియాల్సిన అవసరం లేదు, తెలియచెప్పే ప్రయత్నం అస్సలే చేయకూడదు. మనం ఎదుటివారికి నేను ఉపవాసం చేస్తున్నాను, నా ముఖము లేకపోతే నా చెప్పుకునే ప్రయత్నము ఖచ్చితంగా చేయకూడదు. దానికి తగిన ఫలం కూడా ఉంటుంది అని వాక్యము ఖచ్చితంగా మాట్లాడుతుంది. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలాంటి ఉపవాసం చేస్తున్నామో, ఒకవేళ ఇలాంటి ఉపవాసం చేసే ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. దానిని సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు? నేను ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా ఇలాంటివి నాకు సమాధానం రాదు, నా జీవితం బాగుపడదు, నా కుటుంబం బాగుపడదు, నా సమస్యలు తీరవు కదా. ప్రయోజనం ఏముంది? సమయం వేస్ట్, అన్నీ వేస్టే. అందరికీ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ రావాల్సిన ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా రావట్లా. కాబట్టి చేయవలసిన విధంగా చేసే ప్రయత్నం చేస్తే రహస్యముగా జరగాలది. రహస్యమందున్న తండ్రి మాత్రమే చూడాలి. ఆయన మాత్రమే సమాధానం ఇచ్చేవాడు, ఆయన మాత్రమే మన బంధకాల నుంచి విడిపించేవాడు. మనం ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నామో వారికి సమాధానం ఇచ్చేవాడు ఆయన మాత్రమే అనే విషయం మనకు అర్థమయ్యి ప్రార్థన చేసినప్పుడు గొప్ప మేలులను పొందుకుంటాం. ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మన కొరకు దాచబడ్డాయి. హల్లెలూయా.